దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము క్రీస్తు కేంద్రిత కుటుంబము రెండో భాగమండి. నిన్నటి దినమున అబ్రహాము గృహము, అమ్రాము గృహము, యెహోషువ గృహం గురించి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి ఈ దినమున కానా గృహము నాలుగవదిగా మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. యేసు ప్రథమ అద్భుతము అందుకున్న గృహము, యోహాను సువార్త 2వ అధ్యాయం అండి. ఆ ఇంట వివాహ విందుకు యేసు ఆయన శిష్యులు పిలువబడిరి. యేసు తల్లి మరియయు అచట ఉన్నది. విందు ఇంట ద్రాక్షరసము అయిపోగానే తల్లి మాటతో సేవకులు 6 పెద్ద రాతి బాణలు నీటితో నింపిరి. యేసు ఆ నీటిని ముంచి తీసుకొని పొమ్మనగా ముంచిన నీరు అత్యంత రుచికరమైన ద్రాక్షరసముగా మారి విందు ప్రధానికి ఎట్టి లేమియు కలగలేదు. క్రీస్తు ఉన్న ఆ ఇంట నిస్సారమైనది సారవంతముగా మార్చబడింది. అందరూ ఆశ్చర్యపడిన అట్టి అద్భుతానికి కారణం యేసు ఆ ఇంట ఉండుటయే. మన ఇంటను క్రీస్తు కలిగి ఉన్నచో ఎట్టి లేమియు లేక నిస్సారత తొలగిపోయి ఆయన నుండి మహిమా ఐశ్వర్యములను పొందగలమండి. అట్టిది పొందాలంటే ఆయనను మన ఇంటిలోనికి ఆహ్వానించాలండి. క్రీస్తు కేంద్రిత కుటుంబముగా వెలుగొందాలి. అప్పుడే మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖంపనీయుడి అని ప్రభువే మనలను ఆహ్వానిస్తారు. 5వదిగా కొర్నేలు గృహం అండి. ఇది ప్రార్థించే కుటుంబం. శతాధిపతి అన్యుడైన ఇతడు ఇటలీ పటాలములో సేనాని. తన ఇంట వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవారనుటలో క్రీస్తు కేంద్రిత కుటుంబం అనుటలో ఎట్టి సందేహం లేదండి. అతడు ప్రజలకు బహుగా ధర్మము చేయువాడు. ఎల్లప్పుడూ ప్రార్థనలతోటి గడిపేవాడు. నీతిమంతుడు, జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 10-11 అధ్యాయాలలో. అట్టి కొర్నేలికి దర్శనమిచ్చిన దేవదూత నీ ప్రార్థనలను ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం అని పలుకుటతో అతని ప్రార్థనా జీవితము దేవునిచే అంగీకరింపబడినదిగా తెలియపడుచున్నదండి. దేవదూత పలుకుల ప్రకారం పేతురును పిలువనంపుటకు పంపిన సేవకులు సైనికుడును భక్తిపరులే. తన బంధువులను ముఖ్య స్నేహితులను కూడా ప్రార్థనా కూడికకు పిలిపించి పేతురు కొరకు కనిపెట్టి ఉండుటలో అతని గృహం ఎట్టి భక్తి పరులకు నిలయమో తెలియగలదు. అట్టి శ్రేష్ఠ భక్తి పరుడు కనుకనే పరిశుద్ధాత్మ వరము అతని కుటుంబము పొందుకున్నదిగా చూడగలమండి. మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరించదనన్న వాగ్దానము ఇతని పట్ల నెరవేరుటకు గల కారణము అతనిది క్రీస్తు కేంద్రిత కుటుంబము కనుక అతనే గృహాధిపతి యేసుక్రీస్తే. వాక్యంలో చూస్తే మరెన్నో కుటుంబములు క్రీస్తు కేంద్రిత కుటుంబములుగా ఉన్నాయండి. క్రీస్తును ప్రేమించిన మరియ మార్తల గృహము ఆతిథ్యానికి అలవాకమనేది. శూన్యమైన స్త్రీ, సారేపతి విధవరాలు, రక్షణ పొందిన జక్కయి గృహము, హతసాక్షులుగా కుమారులను నర్పించిన జబదీయ గృహము, ఇలా మరెన్నో క్రీస్తు కేంద్రిత కుటుంబాలు చూడగలమండి. అయితే నీ గృహాల సంగతి ఏమిటి అని మనము పరిశీలించుకోగని క్రీస్తుని మనం గృహములు ఇప్పటికే ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువగా ఆయన యొక్క గృహములో ఉన్నారని మనం ఇంకా భక్తి భావనతోటి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు అత్యంతంగా ఆశీర్వదించగలుగుతాడండి. మన గృహములు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉన్నాయా లేదా? పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఏ ఒక్క గృహానైనా పోలి ఉన్నాయా? అబ్రహాము విశ్వాసము, యెహోషువ దృఢభక్తి, కొర్నేలు ప్రార్థన పటిమ, మోషే రక్షణానుభవము కలిగిననే మనము క్రీస్తు నుండి అనుగ్రహాన్ని, అద్భుతాన్ని అందుకోగలము. అందుకు మన కుటుంబాలను సంసిద్ధం చేద్దామండి. అలా చేయుటకు మరి ఈ విధముగా మాదిరికరమైన గృహాలుగా కుటుంబాన్ని క్రీస్తు ప్రభువే కేంద్రంగా నిర్మించుకుందామండి. అట్టి గృహమే స్వర్గసీమగా తయారవుతుంది. క్రీస్తు కేంద్రిత కుటుంబంలో ఇవి తప్పనిసరిగా కల్పించాలండి. మొదటిగా కుటుంబ యజమానికి అనగా తండ్రికి క్రీస్తే మార్గదర్శి అనగా అధిపతి కావాలి. కుటుంబం యొక్క సౌందర్యము క్రమముతో గోచరించాలండి. 3వదిగా కుటుంబం యొక్క మహిమ దైవారాధనలో ప్రకాశించాలి. 4వదిగా కుటుంబ కీర్తి ఆతిథ్యంలో గోచరించాలండి. 5వదిగా కుటుంబం యొక్క పురస్కారము రక్షణలో కొనసాగాలండి. 6వదిగా కుటుంబ ధన్యత సంతతిలో అగుపడాలండి. 7వదిగా కుటుంబానికి అర్ధాంగి ఆణిముత్యంగా ప్రకాశించాలండి. ప్రభు అట్టి దీవెన మనందరికీ
మన గృహాలకు అనుగ్రహించునుగాక. మన కుటుంబాలు క్రీస్తు ప్రేమలో వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్.